దేవునికి ప్రియమైన సంగమ, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 29వ అధ్యాయము 23వ వాక్యము. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యము మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని చెబుతుంది. గర్వం మనిషిని పైకి తీసుకెళ్లినట్లు కనిపించినా చివరికి క్రిందకి దింపుతుంది. వినయము చిన్నదిగా కనిపించిన దేవుని చేతుల్లో అది ఘనతకు ద్వారం అవుతుంది. గర్వం అంటే నేనే చేశాను, నాకే తెలుసు, నాకు ఎవరు అవసరము లేదు అనే మనసు. కానీ వినయం అంటే దేవుని కృప లేక నేను ఏమీ కాదు అనే హృదయం. నెబుకద్నెజర్ గర్వం వల్ల తగ్గించబడిన రాజు. నెబుకద్నెజర్ గొప్ప రాజు, కానీ అతడు తన మహిమని చూసి ఇది నా శక్తితో నేను కట్టిన రాజ్యం అని గర్వించాడు. వెంటనే దేవుడు అతన్ని తగ్గించాడు. అతడు మనుషుల మధ్య నుంచి తొలగించబడి మృగంలా జీవించాడు. మనం విజయాలు మన శక్తి వల్ల కాదు, దేవుని అనుమతి వల్ల. గర్వం వచ్చినప్పుడు దేవుడు మనలను వినయానికి తీసుకొని వెళ్తారు. ఫారో గర్వం వల్ల నాశనమైన నాయకుడు. మోషే దేవుని మాట చెప్పినప్పుడు ఫారో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. యెహోవా ఎవరు అని గర్వంగా అన్నాడు. చివరికి అతని దేశం తెగుళ్లతో బాధపడింది. అతని సైన్యం ఎర్ర సముద్రంలో నశించింది. దేవుని మాట ఎదుట గర్వంగా నిలబడే మనం నిలబడలేము. దేవుడు ఎదురు నిలిచే గర్వం చివరికి పతనమే. దావీదు వినయం వల్ల ఘనతను పొందినవాడు. దావీదు చిన్న గొర్రెల కాపరి, కానీ అతని హృదయం వినయంగా దేవునిపై ఆధారపడింది. గోలియాతును చూసినప్పుడు తన బలాన్ని కాదు, దేవుని నామాన్ని నమ్ముకున్నాడు. దేవుడు అతన్ని రాజుగా ఏలనెత్తారు. మన స్థానం చిన్నదైనా మన హృదయం వినయంగా ఉంటే దేవుడు మనలను సరి అయిన సమయంలో లేవనెత్తుతారు. యేసుక్రీస్తు వినయానికి పరిపూర్ణ ఉదాహరణముగా ప్రభువు దేవుని కుమారుడైన సేవకుని స్వరూపం తీసుకున్నాడు. ఆయన శిష్యుల కాళ్లను కడిగారు, సిలువ వరకు విధేయతుడయ్యాడు. అందుకే దేవుడు ఆయనను అత్యున్నత హెచ్చించారు. నిజమైన ఘనత సేవలో ఉంది. వినయం బలహీనత కాదు, అది దేవుని రాజ్యంలో మహిమకు మార్గం. ఒక చిన్న ప్రార్థన. దేవునికి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. మనము ఎల్ల వేళల్లోని మనము వినయముగా ఉండేటప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఘనపరుస్తారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.